వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉద్యోగస్తులు ప్రభుత్వాలని కూల్చగలరు అనడానికి మనకు చాలాసార్లు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో అతి దారుణంగా ఓడించడంలో ఉద్యోగస్తులు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు. ఆల్మోస్ట్ పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచే ఉద్యోగస్తుల ఓటింగ్ అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. దాంట్లోనే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళకి ఏమీ చేయలేదని అంటే ఆయన ఓపీఎస్ తీసుకొస్తాను అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. అయితే ఓపీఎస్ కొన్ని కారణాల వల్ల మేము తీసుకురాలేకపోతున్నాము, అది మీకు సరిగ్గా అంచనా వేయలేకపోయామని చెప్పి కూడా ఒప్పుకుని జీపీఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చాలా మంచి ప్యాకేజే ఇచ్చారు అనేటువంటిది కొంతమంది ఉద్యోగుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఆ ఒక్కదాన్ని పట్టుకొని కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమి నాయకులు, అప్పుడు ఇంకా కూటమి కట్టారో కూడా లేదో కూడా, ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా టీడీపీ కానీ చేసినటువంటి నెగిటివ్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి మీద ఇంకే ఉంది, ఉద్యోగస్తులను నట్టేట ముంచేశాడు అది ఇది అని చెప్పేసి చాలా దారుణంగా 1వ తారీఖు శాలరీ ఇవ్వట్లేదు అని, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు పట్టుకుని పాపం 11 డిఏలు ఇచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా కూడా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో, 11 డిఏలు. ఏదైనా ఏ ప్రభుత్వం అయినా సరే 10 డిఏలే ఇస్తారు వాళ్ళు, అంటే 5 years టర్మ్లో 10 డిఏలు ఇస్తారు, కానీ 11 డిఏలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసినా కూడా కేవలం ఓపీఎస్ ఇవ్వలేదని లేదా ఉద్యోగస్తుల జీతాలు లేట్ అవుతున్నాయని, ఇప్పుడు మధ్యలో కరోనా వచ్చింది, ఆ తర్వాత ఏంటంటే సంక్షేమ పథకాలకు భారీగా ఇవ్వడం జరిగింది కాబట్టి అడ్జస్ట్మెంట్ల కోసం 15వ తారీఖు లోపు ఇచ్చుకుంటూ వచ్చేవారు, కానీ 15 కల్లా క్లియర్ అయిపోయేవన్నీ. కానీ ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు అధికారంలోకి వస్తున్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది ఏంటంటే సేమ్ అదే. వీళ్ళు కూడా ఇప్పటిదాకా 1వ తారీఖు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడో మొదటి నెలలోనో 2వ నెలలోనో వేసినట్టున్నారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో. సో ఇవన్నీ ఏంటంటే ఉద్యోగస్తులు ఏంటంటే చాలా నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు. కానీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి మొండి చేయి చూపించింది ప్రభుత్వం అనేటువంటిది. వచ్చిన మొదటి సంవత్సరం నుంచి మొదలెట్టారు, మాకు డిఏలు ఇవ్వలేదు అని చెప్పేసి, పిఆర్సీ వేయలేదని, ఐఆర్ ఇవ్వలేదని, ఇంకా సరెండర్ లీవ్స్ గురించి వాటి డబ్బులు ఇవ్వలేదని, ఇలాగ ఉద్యోగస్తులను అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పేసి జేఏసీ, ఇప్పుడు ఏపీ జేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆయన చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తాజాగా ఒక పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శించడం జరిగింది. ఉద్యోగస్తులు అయితే చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే డిఏ బకాయిలు ఉండిపోయాయి, పిఆర్సీ ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ అనేటువంటి దానికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, ఆ కమిషన్ ఇంకా నియమించలేదు. తర్వాత ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మ్ రిలీఫ్ కూడా చాలా భారీగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన పిఆర్సీ వేసేలోపు ఇంటర్మ్ రిలీఫ్ అనేటువంటిది ఇస్తారు, అది ఇవ్వలేదు. తర్వాత సరెండర్ లీవ్ల గురించి అది ఆ బకాయిలు, ఇంకా అనేక రకాలుగా ఉద్యోగస్తులు కానీ పెన్షనర్ల యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం మమ్మల్ని గాలికి వదిలేసింది ఉద్యోగస్తుల్ని. అదేమన్నా అంటే ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారంట, ఉద్యోగస్తుల జీతాలు అనేటువంటిది రాష్ట్ర బడ్జెట్కి చాలా భారం అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బడ్జెట్ దాదాపుగా ఉద్యోగస్తుల జీతాలకే అయిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అనేటువంటి వారు ప్రభుత్వానికి బలం అవుతారు. ఎందుకనంటే మంచి పాలన, అలాగే మంచి విద్య ఇవ్వటంలో ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు చాలా అవసరం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఒక ప్రభుత్వం మీద ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురాబోతున్నాం, అలాగే 28 జిల్లాల జేఏసీ ప్రతినిధులంతా కూడా హాజరయ్యారు, మిగతా సంఘాలను కూడా కలిసి వచ్చే సంఘాలను కూడా కలుపుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, ఇది ముసలి బంగారు కంకణం కథ అనేటువంటిది. బంగారు కంకణానికి ఆశపడి ఆ ముసలి పులిని ఎలా అయితే బాటసారి నమ్మి మోసపోయాడో, అలాగే ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా మోసపోయామని చెప్పేసి వాపోతున్నారు. బొప్పరాజు వెంకటేశ్వరరావు గారి చెప్పిన విషయాన్ని ఆయన మాటలో విందాం. కమిషనర్ వెంటనే
వెంటనే ప్రకటించాలి. ఐఆర్ని వెంటనే మధ్యంతర వృత్తిని వెంటనే పెండింగ్. ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా డిఏలు కానీ, పిఆర్సీలు కానీ, ఐఆర్లు కానీ, సరెండర్ లీవ్లు కానీ ఏమీ రానందుపోయేసరికి మనోవేదన గురవుతున్నారు, తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మేము ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం, సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ఉద్యోగులు కూడా ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు, రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగులకే సరిపోతుందని. ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి భారం కాదు, ప్రభుత్వానికి బలమని గమనించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర వహించేటువంటి వర్గం. మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి విద్య, మెరుగైనటువంటి వైద్యం, మెరుగైనటువంటి పథకాలు ప్రజలకు తీసుకెళ్లి చేరువ చేసేటువంటి ఉద్యోగులు ప్రభుత్వానికి భారం ఎలా అవుతారు? మరి అటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో డిఏలు, సకాలంలో పిఆర్సీలు, సకాలంలో ఐఆర్లు ఎప్పటికప్పుడు చెల్లించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎవరో కనీసం బాధ్యతతో మాకు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకనే ఈరోజు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం, 28 జిల్లాల నాయకత్వం, వివిధ శాఖాపరమైన సంఘాల నాయకులు, రాష్ట్ర కార్యవర్గ నాయకులు అందరం కూడా ముక్త కంఠంతో ఉద్యమానికి సిద్ధం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటున్నాము. మరి దీనికోసం కలిసి వచ్చేటువంటి ఇతర సంఘాలతో సంప్రదింపులు చేయడం, ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయడానికి ఈరోజు 13 మంది సభ్యులతో ఒక కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ కమిటీ మిగిలినటువంటి కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలని కలుపుకురావడం, తదుపరి కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ ఎలా చేయాలో సిద్ధం చేయడం చేస్తుంది. మరి దీనికి అనుగుణంగా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల ఆకాంక్షల మేరకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఏపీజేఏసీ అమరావతి నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తారని, వివిధ సంఘాల నాయకులు కూడా కలిసి వస్తారని, ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క చేపట్టబోయేటువంటి ఉద్యమ కార్యాచరణకి అండగా నిలుస్తారని ప్రతి ఉద్యోగిని కూడా కోరుకుంటూ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. మధ్యంతర వృత్తిని వెంటనే పెండింగ్ డిఏలు వెంటనే ఉద్యోగుల ఐక్యత ఐఆర్ని వెంటనే 12వ PRC కమిషన్ వెంటనే